ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. ఆంధ్ర ఎన్నికల రాజకీయం అంతా ప్రస్తుతం కాపుల చుట్టూ తిరుగుతాం. అదొక్కటే కాదు, దానితో పాటు ఆంధ్ర ఎన్నికల రాజకీయం అంతా పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతాం. ఒకసారి ఆలోచించండి, ఈ రెండు కరెక్టే మొత్తం ఆంధ్ర రాజకీయాల్లో. అయితే పవన్ కళ్యాణ్ కాపులని కాకుండా అందరి వాడుగానే ప్రవర్తిస్తున్నాడు. ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన మాట్లాడే పద్ధతి కానీ, ఆయన జాతీయ భావాలు కానీ, ఏదైనా సరే ఆయన మాట్లాడిన దాంట్లో అందరి వాడుగా, అందరి మనిషిగా ముద్ర పడాలనే తాపత్రయం పవన్ కళ్యాణ్‌లో కనపడుతుంది. అయినా, అయినా కాపులు పవన్ కళ్యాణ్‌ని తమ ప్రతినిధిగా చూసుకుంటున్నారు. ఇది కూడా నిజం. ఇంకొకటి, అయినా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్‌ని కాపుల ప్రతినిధిగానే చూస్తున్నాడు. చూడండి, రెండిటికి ఉన్నటువంటి పోలికేంటో చూడండి. ఒకటి, ఆయన అందరివాడిగా ఉంటున్నాడు. కాపులు తమవాడిగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన స్వతహాగా కాపు కులంలో పుట్టాడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్‌ని కాపులు ఏవైతే అనుకుంటున్నారో అదే భావనతో జగన్మోహన్ రెడ్డి కూడా చూస్తూ ఉన్నాడు. ఇదండి వెరసి ఏంటి ఇప్పుడు జరిగింది అంటే, కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వేరు కాదు, వేరు కాదని చెప్పి అటు కాపులు నమ్ముతున్నారు, ఇటు జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నాడు. ఎగ్జాక్ట్‌గా వాళ్ళ పరిస్థితి. ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడు? కాబట్టి కాపులు పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు కాబట్టి, కాపుల నుంచి పవన్ కళ్యాణ్‌ని దూరం చెయ్యాలి ఎట్లయినా సరే. ఎన్నో రకరకాల విష ప్రచారాలు చేసైనా సరే, వాళ్ళ కుటుంబాన్ని బయటికి లాగైనా సరే, పవన్ కళ్యాణ్‌ని ఆయన క్యారెక్టర్ హననం చేసి ప్యాకేజ్ స్టార్ అని చెప్పినా సరే, ఎన్ని రకాలుగా అయినా సరే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్‌ని దెబ్బతీసిన రోజే కాపులు పవన్ కళ్యాణ్‌కు దూరం అవుతారు. కాపులు మళ్ళా నాకు దగ్గరవుతారనే భావన జగన్మోహన్ రెడ్డికి చాలా ఎక్కువగా ఉంది. మరి ఎందుకొచ్చిందో తెలీదు కానీ, అసలు ఈ స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏదైతే ఉందో, అది ఆయనకే బెడిసి కొడుతుంది. నేను చెప్పింది ఇందాక రెండే. కాపులు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంటున్నారు. నువ్వు పవన్ కళ్యాణ్‌ని తిడుతున్నావు. కాబట్టి కాపులు నిన్నెలా ఆలోచిస్తారు? సహజంగానే పవన్ కళ్యాణ్ మావాడని వాళ్ళు అనుకుంటున్నప్పుడు, పవన్ కళ్యాణ్ నువ్వు తిడతా ఉంటే, కాపులు కోపం రాదా నీ మీద? ఈ మాత్రపు ఇంగిత జ్ఞానం గూడా లేకుండా, ఏదో పవన్ కళ్యాణ్‌ని తిడితే కాపులు మళ్ళా నాకు దగ్గరవుతారనేటువంటి భావనతోటి ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దాన్ని నిజం చెప్పాలంటే కాపులు ఇవాళ అసహ్యించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని. ద్వేషిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. కారణం ఒకటే ఇదే. అనవసరంగా పవన్ కళ్యాణ్‌ని, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని అలా బయటికి లాగటం అనేది కాపుల్లో ఎవరికీ నచ్చట్లేదు. ఆయన మీద రిజర్వేషన్స్ ఉంటే ఉండొచ్చు కాపులకి, అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది మాత్రం నచ్చట్లేదు. కాబట్టి ఆయన వ్యూహం ఆయనకే బెడిసి కొడుతుంది. అది మాత్రం ఖచ్చితం, నేను చెప్తున్నాను ఇవాళ. ఇంతకీ అసలు కాపులు ఏం ఆలోచిస్తున్నారంటే అది చాలా ఇంపార్టెంట్ ఇవాళ. ప్రతి వాళ్ళేంటి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఏంటి, గత చరిత్రని తవ్వుతున్నాడు. గత నాయకుల్ని తెర మీదకి తీసుకొస్తున్నాడు. ఈ 2 ఇప్పుడు చేస్తుంది. గత చరిత్ర ఏంటి? వంగవీటి మోహన రంగా హత్యకి చంద్రబాబు నాయుడు కారణం కాబట్టి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ ఎలా కలుస్తాడు? ఇదండి గత చరిత్ర ఆయన చెప్పేది. ఒకటి. రెండోది, మరి గత నాయకులంటే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళని ఇవాళ మళ్ళా తెర మీదకి 5 సంవత్సరాలు ఖాళీగా సైలెంట్‌గా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభాన్ని ఇవాళ తెర మీదకి తీసుకొచ్చి
కాపులు నా వెంట ఉన్నారని చెప్పాలనే ఇంకొక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఈ 2 గత చరిత్ర, గత నాయకుడు. కాకపోతే కాపులు ఎలా ఆలోచిస్తున్నారు? అరే! నువ్వు గత చరిత్రని చెప్పాల్సొస్తే వంగవీటి మోహన్ రంగా ఇష్యూ ఎమోషనల్ ఇష్యూ ఎప్పుడు కాపులకి. నేను ఒప్పుకుంటాను. కానీ అసలు కాపులు ఈ స్థితి ఉండటానికి కారణం కూడా మరి ఇంకొక సామాజిక వర్గమే. నీలం సంజీవరెడ్డి ఆ రోజు కాపు రిజర్వేషన్ ఎత్తేసి ఉండకపోతే బీసీల్లో ఉన్నట్టయితే ఇవాళ కాపులు ఆర్థికంగా వాళ్ళు ఎంతగా ఎదిగుండేవాళ్ళండి? మరి దానికి చంద్రబాబు నాయుడుని బ్లేమ్ చేయలేవుగా? దానికి మరి రెడ్డి సామాజిక వర్గాన్ని బ్లేమ్ చేయాలి కదా! కాబట్టి మీరేంటంటే కులాల మధ్య తగాదలు బెట్టి, వ్యక్తుల మధ్య తగాద బెట్టి, ఏదో పబ్బం గడుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నటువంటి ఇవన్నీ తనకే బెడిసి కొడతాయని తెలియట్లేదు. గత చరిత్ర గతమండి. జరిగింది ఏదైనా జరిగుండొచ్చు. కానీ ఇవాళ కాపులు గత చరిత్ర మీదే మదన పడిపోయి కూర్చుంటే వాళ్ళకొచ్చే ప్రయోజనం ఏంటి? కాపులు కోరుకుంటుంది రాజ్యాధికారం. అదేమన్నా నువ్వు ఇవ్వగలవా జగన్మోహన్ రెడ్డి? చెప్పండి. చంద్రబాబు నాయుడు ఇవ్వలేడు సరే. నువ్వివ్వగలవా? కాబట్టి కాపులు ఒకనాడు ఆవేశపరులు నేను ఒప్పుకుంటాను. ఇవాళ ఆలోచనాపరులు. ఇవాళ సంఖ్యాబలంతో పాటు అధికార బలం కూడా కావాలని కోరుకుంటున్నారు. అధికారంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నారు. అది మీరివ్వలేనప్పుడు మీరు ఎంత పవన్ కళ్యాణ్‌ని విమర్శించినా ప్రయోజనం ఏంటి? మీరెవరికిస్తారు? మీ దగ్గరున్న కాపు నాయకుల్ని చీఫ్ మినిస్టర్ జేస్తారా? చేయలేనప్పుడు మీరు పవన్ కళ్యాణ్‌ని విమర్శించటం వల్ల అది బెడిసి కొడుతుంది తప్పితే మీకు ఉపయోగపడదు. కరెక్ట్ మీరు చెప్పేది. కాపులను పవన్ కళ్యాణ్‌ని ఓన్ జేసుకున్నారు. ఆయన వ్యవహార శైలి మీద కొంత అసంతృప్తి ఉన్నమాట నిజమే. నేను కాదంటలే. నాతో సహా. ఏంటి? ఆయన అనుకున్న పద్ధతుల్లో మూడో శక్తిగా ఎదగలేకపోయాడు. దానికి కొంత స్వయం కృతాపరాధం కొంతుందనేటువంటి భావన మా అందరికుంది. నిజం అది. నేనే కులాన్ని బట్టి నేను పోను కానీ మూడో శక్తిగా ఎదగలేదనే భావన మాత్రం బాగా ఉంది. మరి అటువంటి అసంతృప్తి ఉన్నమాట నిజమవ్వచ్చు. కాకపోతే ఇవాళ తప్పో, ఒప్పో ఆయనే బెటరు మిగతా ఇద్దరి కన్నాననే భావన కూడా మా అందరికి ఉంది. ఎందుకని? నిజాయితీపరుడు, సేవా తత్పరుడు, సొంత డబ్బులు జేబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టుకోగలిగినటువంటి దీశాలి. మీరెవరైనా జేస్తారా? మీరందరూ ప్రజల సొమ్ము దోచుకుంటుంటే, ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుల్ని జనాలకి ఖర్చు పెడుతున్నాడండి. అది చాలదా? ఆయన మీద అభిమానం ఉండటానికి? సో, అయితే మేమనుకున్న రీతిలో ఆయన రాలేకపోయాడనేది మరి నిజం. సరే ఆయనకే వదిలిపెట్టేద్దాం. నేను ఇవాళ రిస్క్ తీసుకోలేను కాబట్టి గణనీయమైన సంఖ్యలో అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అనే భావనలో ఉన్నాడు జనసేన వాళ్ళు. మంచిదే. అందరూ ఎదురు చూస్తుందేందంటే, ఓకే. మీరు ఒక్కరుగా మూడో శక్తిగా ఎదగలేకపోతే అధికారంలో భాగస్వామ్యం ఉంటదా? ఇది అందరికీ తొలుస్తున్నటువంటి ప్రశ్న. కాపులందరిలో తొలుస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకని? అధికారంలో భాగస్వామ్యం లేకుండా మీరు ఇన్నాళ్ళు చెప్పినయన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. సో, కాబట్టి ఒకటి అందరూ ఎదురు చూస్తుందేంటంటే సీట్ల ఒప్పందం ఎలా జరగబోతుంది? ఎన్ని సీట్లు జనసేన తీసుకోబోతుంది? అది చాలా ప్రధానం. దాంతో పాటు సీఎం పోస్ట్‌లో షేరింగ్ ఉంటదా? ఈ 2 కాపులు ఎదురు చూస్తున్నారండి నాకు తెలిసి. ఇంతకు మించి వాళ్ళ ఆలోచనలు వేరే లేదు. అయితే అదే టైంలో పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకా జగన్నో చంద్రబాబు నాయుడు మీద మీరు చంద్రబాబు నాయుడు మీద ఎంత విమర్శ చేస్తే మీ వైపు ఎందుకు రావాలి కాపులు నాకు చెప్పండి? రిజర్వేషన్‌లు పోయిందే మీ మూలాన. ఎందుకు రావాలి? ఒకటి చెప్పండి నాకు. ఒక్క రీజన్ చెప్పండి. ఎందుకు రావాలి? కాపులకి ఏ ఏదైనా రాజ్యాధికారం రావాలని కోరుకుంటున్నారు ఇవాళ. ఇవాళ ఒకరి కింద ఊడిగం చేయాలని కోరుకోవట్లేదు. సంఖ్యాబలం ఇంత ఉండి కూడా 75 సంవత్సరాల్లో ఏ రోజు మాకు అధికారం రాలేదనే బాధ, వ్యధ, తపన వాళ్ళలో కనపడతా ఉంది.
సో అటువంటప్పుడు మీ దగ్గరకొచ్చి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు మీద మీరు ద్వేషాన్ని రెచ్చగొడితే, జగన్మోహన్ రెడ్డి వైపు ఎందుకు రావాలో మీరు చెప్పాలి. ఆన్సర్ లేదు ఎవరి దగ్గర కూడా. రాజ్యాధికారం మీరివ్వలేరు. సో, కాబట్టి కనీసం ఎంతో కొంత పవన్ కళ్యాణ్ మీద వాళ్ళకి నమ్మకం ఉంది. వాళ్ళవాడనేటువంటి భావనన్నా ఉంది. అది కూడా మిమ్మల్ని చూసి రాదు కదా అది. జగన్మోహన్ రెడ్డినో, చంద్రబాబు నాయుడుని చూసి రాదు కదా! సో, కాబట్టి పవన్ కళ్యాణ్‌ని మీరు తిట్టే కొంది కూడా వాళ్ళు ఆ తిట్లు వాళ్ళకి తగులుతున్నాయని భావిస్తున్నారు. మీరు పొరపాటు పడుతున్నారు. కాబట్టి ఇవాళ ఏందంటే జరగబోయేదేంటంటే ఒకే ఒక్కటి నేను చెప్పేది. గౌరవప్రదమైన సీట్లొస్తే ఆంధ్రాలో తుడిచిపెట్టుకుపోతుందండి ఫలితం కూడా. నేను చెప్తున్నాను ఇవాళ. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పేరుతోటి ఏం చెప్పినా కూడా అసలు ఒకవైపు వస్తుంది. వన్ సైడెడే ఈసారి మాత్రం. గౌరవప్రదమైన సీట్లు జనసేనకి రాకపోయినా కూడా జనసేన వరకు కాపులు అటే ఓటేస్తారు. ఈసారికి నేనంటే ఇది పరిమితమై కాపుల ఆలోచన గురించి చేస్తున్న వీడియో కాబట్టి అంతవరకే చేస్తున్నా. ఖచ్చితంగా జనసేనకు ఓటేస్తారు. టీడీపీ విషయంలో ఏందంటే సీట్లు గౌరవప్రదంగా లేకపోతే అంత ఉత్సాహంగా ఉండరు. అంతేగాని జగన్ వైపు మళ్తారనేది మాత్రం నేనైతే అనుకోవట్లేదు. కాపుల్లో ఆ ఆలోచన లేదు. ఇనాక్టివ్ అయితే అవ్వచ్చేమో గానీ, ఇంకా ఎవరికో ఊడిగం అటు చంద్రబాబు నాయుడుకి, ఇటు జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చెయ్యటానికి మాత్రం కాపు సామాజిక వర్గం సిద్ధంగా లేదనేది జగన్మోహన్ రెడ్డి ఎంత త్వరగా తెలుసుకోగలిగితే, ఎంత తక్కువ పవన్ కళ్యాణ్‌ని తిడితే అంతగా కనీసం న్యూట్రల్ అవుతారు. అంతేగాని నువ్వు పవన్ కళ్యాణ్‌ని ఎన్నికలు వచ్చే కొద్దీ, తిట్టే కొద్దీ కూడా కాపులు జగన్మోహన్ రెడ్డికి దూరం కావటం ఖాయం కాక ఖాయం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్‌లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.